ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అయినావు? ఫస్ట్ అక్కడ గ్రీన్ ఇవ్వు అని అడుక్కుంటే వాళ్ళు బిగ్ బాస్ కి పంపిస్తారని అనుకున్నావా? సో ఒక్కటన్నా గ్రీన్ కావాలి, మా అమ్మ చూస్తుంది, మా అమ్మ బాధపడుతుంది. నా కన్నీళ్ళలో చాలా నిజాయితీ ఉంది, కానీ అందరూ బయట ఏడ్చుకొని వస్తావు, ఏం చేయలేకపోయావు, ఇట్లా నాకు బ్యాడ్ కామెంట్స్. నేను 100 మంది అమ్మాయిలు ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని, ఆ 100 మంది ముందు నుంచి ట్రైనింగ్ ఉంటే చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. అంటే అమ్మకు కళ్ళు కనిపించదు, అన్ని తినిపించదు. ఫెయిల్యూర్ అవుతున్నావా? ఇప్పటికీ ఫెయిల్యూర్ అవుతున్నా. ఆ ఒక్క బిగ్ బాస్ కూడా నన్ను ఫెయిల్ చేస్తుంది. నేను ప్రమోట్ చేసుకోవడానికి వస్తే ఎక్కడన్నా అకాడమీ పేరు చెప్పానండి, అంత పెద్ద స్టేజ్ మీద ఎంతమంది చూస్తారు. డిఫెన్స్ అకాడమీ ఏపీ తెలంగాణ ఏ అమ్మాయి పెట్టింది, నేను పెట్టాను. నేను ఏ ఎక్స్-ఆర్మీ కాదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకున్న టాలెంట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, దాంతోనే పెట్టాను. నాకు నవదీప్ సార్ని చూడగానే హక్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆయన చూస్తే మా పెద్దని యాస్టీజ్, ఆయన కళ్ళు అవన్నీ మా పెద్దనిలాగే ఉన్నారు. ఒక మనిషి గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా, చూడగానే గెలిచేసింది. ఇంకొక రోజు గెలిచే రోజు నాకు ఉంది, నాకు ఒక గమ్యం ఉంది, పక్కా చేరుకుంటాను. మీరు ఎవరైనా అనుకుంటారు అనుకోండి, నేను మాత్రం ముందుకు వెళ్ళిపోతాను, అంతే. అక్కడ ఉండిపోతారు, అంతే.